దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయములో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కూడా పిలిచి ఆయన 3 విషయాలు, దేవుడు నా మాటల్ని శ్రద్ధగా వినండి, వాటిని గైకొనండి, వాటిని విని నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా అని చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా ఎలా దీవించబడాలి, ఎలాగ ఆశీర్వదించబడాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల్ని దేవుడు మోషే ద్వారా ఒక అద్భుతమైనటువంటి సూచనలు దేవుడు ఇస్తున్నాడు. ఆదికాండములో మనం గమనించినట్లయితే అబ్రహామును దీవించినట్లు, అంటే ఆ వ్యక్తి అబ్రహాము దేవుని మాట విన్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. తన స్వదేశాన్ని, సొంత ఇంటిని, స్వజనమును విడిచిపెట్టాడు. అప్పుడే దేవుని మాట వినుటకు ఇష్టపడ్డాడు. అలాగే ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అంటే అందరికీ ఆశీర్వాదాలు ఉంటాయి భూమి మీద చాలామందికి, కానీ దేవుని మాట వినడం అనేది శ్రేష్టం. ఆ మాట విని అర్థం చేసుకోవడం అనేది చాలా శ్రేష్టం, ఆశీర్వాదం అది. వాటిని పాటించడం, ఆ మాట నాతో దేవుడు మాట్లాడాడు కాబట్టి ఈ మాట వలన నా జీవితం బాగుపడుతుంది అని, ఆశీర్వదించబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను ఆయన మాటను నేను ఖచ్చితంగా ఆలకించాలి, నేను పాటించాలి అని అనుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి చాలా ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. 3వ వచనం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం, నీవు పట్టణములో దీవించబడదు. ఒకటి, పట్టణములో ఒక గొప్ప వ్యక్తిగా దీవించబడతావు దేవుని మాట వింటే. ఇది ఆశ్చర్యం కదా. అంటే పట్టణంలో నీ పేరు చాలామందికి తెలుస్తుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉన్నావు అని దేవుని మాట ఆలకించావు, ఆయన ఆజ్ఞలను పాటించావు, వాటిని అనుసరించావు, ఆ దీవెనలు పొందుకున్నావు అనే ఒక ఆలోచన దేవుడు నీ ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తాడు. రెండోది, పొలములో దీవించబడదు. పొలములో అందరికీ పొలం ఉంటుంది, కానీ వారు సేద్యం చేసి దుక్కి దున్ని, వారు నాట్లు వేసి వారు ఎంతగానో కష్టపడి చేస్తే వారికి 3 పుట్లు పండితే నీకు 4 పుట్లు పండుతాయి. కారణం ఏంటంటే నీ పొలములో ఉన్నటువంటి ఆ ధాన్యమును నువ్వు దేవునికి ఇచ్చుచున్నావు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆ పొలమును దీవిస్తున్నాడు, ఆ పొలమును కంచి వేస్తున్నాడు, ఆ పొలానికి ఆయన కాపురే ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని మాట వినేవాడు గనుక, ఆ మాటను శ్రద్ధగా ఆలకించే వ్యక్తివి గనుక, ఆ మాట యందు నువ్వు నమ్మిక ఉంచి ప్రభువుకి ఇష్టమైన రీతిలో జీవించుతున్నావు గనుక నీ పొలం కూడా దీవించబడుతుంది. 3వదిగా చూడండి, నీ గర్భఫలము అన్నాడు, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలందరూ మందలు దీవించబడును. అంటే గర్భఫలము ఒకటి, భూఫలము, పశువుల మంద, దుక్కిటెద్దులు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆశీర్వదించి దీవించి నిన్ను గొప్ప చేయుటకు ప్రజలందరి ముందు, పట్టణంలో కానీ దేశంలో కానీ ఎక్కడ వెళ్ళినా నీ ఆశీర్వాదాలన్నీ కూడా గొప్ప చేయుటకు కారణం ఏదైనా ఉందంటే అది దేవుని మాటను విన్నాం. దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన ఆజ్ఞలను పాటించడం, ఏదైతే చెప్తున్నాడో
వాక్యానుసారంగా జీవిస్తున్నావో ఆ వాక్యానుసారమును బట్టి ఖచ్చితంగా ఈ నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడిన ఇల్లు వంటి వాడిగా ఉన్నాడు. వాన కురిసెను, వరద వచ్చును, ఆ ఇంటి మీద గాలి వీచగా ఆ ఇల్లు పడలేదని చెప్తున్నాడు. కారణం ఏంటంటే నీవు దేవుని మాట వినే వ్యక్తివి, ఆయన మాట ప్రకారం జీవించే వ్యక్తివి. అందుకే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, నీ గంపయు పిండి పిసుకు తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువాడు ధన్యులు. కాబట్టి ఆయన ఉపదేశం ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఆయన ద్వారబంధములు యొద్ద కాచుకొని, కనిపెట్టడం, కాచుకోవడం, వినడం, ఈ మూడు ఎప్పుడైతే నీ జీవితంలో జరిగిస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామందికి ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ ఆశీర్వాదాలతో కూడినటువంటి క్రమమైన జీవితం ఉండదు. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని దగ్గర కాచుకోవడం, దేవుని దగ్గర నిలబడడం, అనుదినము గడప దగ్గర నిలబడడం, కాచుకోవడం, కనిపెట్టడం, ఆయన ద్వారము దగ్గర కాచుకోవడం, నా ఉపదేశం వినడం ధన్యత అంటున్నాడు. ఆయన గొర్రెలకు పోవు ద్వారం ఆయనే. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడుతుంది, నేను గొర్రెలు పోవు ద్వారముని నేనే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. అంటే ఆయన నిన్ను బ్లెస్ చేయుటకు, నిన్ను ఆశీర్వదించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? నీవు ఆయన మాట వింటావు. ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని సారంగా జీవించకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మనం ఉండకూడదు. ఆ వాక్యానికి లోబడి జీవించే వారంగా మనం ఉంటే ఖచ్చితంగా నీ యొక్క కుమారులు దీవించబడతారు, నీకు ఆ వ్యాపారం దీవించబడతాయి, నీ పశువులు, నీ గొర్రె మేక, నీ పిండి పిసుకు తొట్టే, అంటే నీ ఇంటిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ ఇంకా మిగుల ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. నీకు 1000 తరముల వరకు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలు దీవిస్తాడు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఏం చేస్తే అంటే ఆయన మాట వినడం, ఆయన మాట ఆలకించడం, ఆయన మాట నీ జీవితంలో ఓపికగా అర్థం చేసుకోవడం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం, మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని. ఎలాంటి మనసు అంట? యోగ్యమైన మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. కాబట్టి ఈరోజు గెరారులో ఇస్సాకు క్రమక్రమముగా ఆశీర్వదించబడ్డాడు, క్రమక్రమముగా దీవించబడ్డాడు. ఒక్క విత్తనం వేసి 100 ఫలము పొందుకున్నాడు. ఈరోజు అలాంటి దీవెనలు క్రొత్త నిబంధనలు కూడా, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు క్రొత్త నిబంధనలకు కూడా ఆశీర్వాదాలు కొనసాగించాయి. ఈ నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద కట్టు. ఈ నా మాట విని అని 333 సార్ల కంటే ఎక్కువగా బైబిల్లో ఉంది. దేవుని మాట వినడం శ్రేష్టం. ఆ శ్రేష్టమైన దాన్ని ఈరోజు దేవుడు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను, నైనా ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలను, ఎవరైతే నీ మాట విని వాటి చొప్పున జీవించాలని అనుకుంటున్నారో, ఆలోచిస్తున్నారో, నైనా వెయిట్ చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, నైనా వారు నువ్వేం మాట్లాడుతావో ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతున్నారో, అవన్నీ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారి జీవితాన్ని మీరు మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్.